హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీక్ దీపం 2 సీరియల్ రోజు రోజుకి ఒక రేంజ్లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. ఈరోజు ఎపిసోడ్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఎన్నాళ్ళు మనం ఏదైతే జరగాలని కోరుకున్నామో అది ఈరోజు జరగబోతోంది. అవును ఫ్రెండ్స్, జ్యోత్స్నకి ఈరోజు గట్టిగా పడిందే. అది కూడా ఎవరి చేతిలో తెలుసా? తనని నెత్తిన పెట్టుకుని చూసుకున్న పారిజాతం చేతిలోనే. అసలు పారిజాతం ఎందుకు జ్యోత్స్నను కొట్టింది? దాసు కిడ్నాప్ వెనుక ఉన్నదే జ్యోత్స్న అని పారిజాతం ఎలా కనిపెట్టింది? మరోపక్క దీప గుడుకురానని ఎందుకు మొండికేస్తోంది? ఈ విషయాలన్నీ ఈరోజు రివ్యూలో పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్లో మనం చూసాం, దాసు ఆ రౌడీల నుంచి తప్పించుకోవడం, పారిజాతం వాళ్ళని ఫాలో అవ్వడం. దాసు విషయంలో జ్యోత్స్న ప్రవర్తన మీద పారిజాతానికి ఆల్రెడీ అనుమానం మొదలైంది. నా కొడుకు ఏమయ్యాడు అనే ఆవేదన పారిజాతంలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ అసలైన హైలైట్ ఏంటంటే జ్యోత్స్న అతి తెలివి. దాసుని కిడ్నాప్ చేయించి ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంత డ్రామా ఆడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ పాపం పండిన రోజని ఒకటి ఉంటుంది కదా, అది ఈరోజే అనిపిస్తోంది. ఈరోజు ఎపిసోడ్లో పారిజాతం రియాక్షన్ చూస్తే అబ్బా, ఇన్నాళ్లకు జ్యోత్స్నకు సరైన శాస్తి జరిగిందని మీరే కామెంట్స్లో పెడతారు. ఇక ఈరోజు ఎపిసోడ్లోని హైలైట్స్ని డీటెయిల్గా చూద్దాం. ముందుగా దీప పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. దీప ఇప్పుడు ఒక అగ్నిపర్వతం మీద నిలబడినట్టు ఉంది. ఎందుకంటే సుమిత్ర ప్రాణాలని కాపాడాలంటే తన కడుపులో పెరుగుతున్న బిడ్డను పణంగా పెట్టాల్సిన పరిస్థితే. ఈ విషయం తలుచుకుంటూ దీప లోపల కుమిలిపోతోంది. ఈరోజు సీన్లో కాంచన దీప దగ్గరికి వచ్చి అమ్మవారి గుడికి వెళ్దాం పద అని పిలుస్తుంది. కానీ దీప మాత్రం నేను రాలేని అత్తయ్య అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. ఎందుకంటే తన మనసులో ఉన్న బాధ, తను చేయబోతున్న త్యాగం గురించి దేవుడికి ఏం సమాధానం చెప్పాలో తెలియక. కానీ కాంచనకి ఈ నిజం తెలియదు కదా, అందుకే ఆవిడ కోపం వస్తుంది. ఇదేంటి, ఎప్పుడూ పూజలకు ముందు ఉండే దీప ఈరోజు ఇలా మాట్లాడుతోంది? కార్తీక్ మాట కూడా వినట్లేదని కాంచన ఫైర్ అవుతుంది. అంతేకాదు, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే నేను ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్. శౌర్య ఒక బొమ్మ గీసి తీసుకొస్తుంది. అమ్మ, నాకు తమ్ముడు పుడితే ఇలాగే ఉంటాడా అని అమాయకంగా అడుగుతుంది. ఆ మాట వినగానే దీప గుండె మొక్కలైనంత పని అవుతుంది. ఒక పక్క కూతురి ఆశ, మరోపక్క అత్తగారి ప్రాణం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న దీపని చూస్తే చాలా బాధేస్తుంది కదా, మీరేమంటారు? దీపస్థానంలో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? కామెంట్ చేయండి. ఇక స్టోరీ మరో మలుపు తిరిగింది. దశరథకు కూడా ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి. ఆయన ఈరోజు ఎపిసోడ్లో డాక్టర్ని కలుస్తారు. ఆసుపత్రిలో జరిగిన కొన్ని సంఘటనలు, జ్యోత్స్న ప్రవర్తన, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్, వీటన్నింటి మీద ఆయనకి డౌట్ వస్తుంది. డాక్టర్ గారు ఇండైరెక్ట్గా జ్యోత్స్న మీ కూతురు కాదేమో, ఆ రిపోర్ట్స్ ఫేక్ ఏమో అనే సందేహాన్ని లేవనెత్తారు. దశరథ్కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇన్నాళ్ళు ఎవరినైతే తన కూతురని నెత్తిన పెట్టుకున్నాడో ఆ జ్యోత్స్న అసలు తన రక్తమే కాదా అనే ఆలోచన ఆయన్ను బాధ పెడుతోంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం కార్తీక్ని మెచ్చుకోవాలి. కార్తీక్ సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్నాడు. దశరథ్కి ఈ నిజం తెలిసేలా చేయడానికి బ్యాక్గ్రౌండ్లో పావులు కదుపుతున్నాడు. దశరథ్కి పూర్తిగా నిజం తెలిసిన రోజు జ్యోత్స్న పని గోవిందానే. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుంది? బహుశా రేపటి ఎపిసోడ్లో దీనిపై క్లారిటీ రావచ్చు. పారిజాతంకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేస్తుంది. దాసుని ఎవరో కాదు, జ్యోత్స్ననే కిడ్నాప్ చేయించిందని. నేరుగా జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి నిలదీస్తుంది. అక్కడ దాసుగాడు ఉన్నాడు, నువ్వు వాడిని చూసావు కదా అని అడుగుతుంది. జ్యోత్స్న దానికి నాకేం పని గ్రాండ్మా, బావకి దాసుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముందని బొక్కాయించి మరీ ట్రై చేస్తుంది. బొక్కాయించడానికి ట్రై చేస్తుంది. అప్పుడు పారిజాతం సహనం నశించి లాగిపెట్టి ఒకటి ఇస్తుంది. అబ్బా, ఈ సీన్ చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి ఫ్రెండ్స్. పారిజాతం ఆవేశం మామూలుగా లేదు. నా కొడుకు ఏమయ్యాడో తెలియదు, కానీ నీకు తెలుసు. వాడి గురించి నీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ నువ్వు అబద్ధాలతో కవర్ చేశావని పారిజాతం ఫైర్ అవుతుంది. ఇక్కడే జ్యోత్స్న తన నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తుంది. దెబ్బ పడేసరికి నిజం కక్కేసింది. అవును, నేనే కిడ్నాప్ చేయించానని ఒప్పుకుంటుంది. ఎందుకని అడిగితే దాసు ఉంటే నేను ఇంటి వారసురాలను కాదు అనే నిజాన్ని అందరికీ చెప్పేస్తానని బెదిరించాడు. అందుకే ఆయన్ను కిడ్నాప్ చేశానని సిగ్గు లేకుండా జ్యోత్స్న చెప్పుతుంది. చూసారా ఫ్రెండ్స్, జ్యోత్స్న ఎంత కఠినంగా మారిపోయిందో.
తన స్వార్థం కోసం సొంత తాతని చంపడానికి కూడా వెనుకాడలేదో పారిజాతంకి ఇప్పుడు అర్థమైంది. తను పెంచిన పాము తననే కాటేస్తుందని. నా కొడుకు జోలికి వస్తే ఊరుకోనని పారిజాతం వార్నింగ్ ఇవ్వడం, జ్యోత్స్న ఏమాత్రం భయం లేకుండా పారిజాతంనే బ్లాక్మెయిల్ చేయడం, ఈ సీన్ మాత్రం పీక్స్లో ఉంది. సో మొత్తానికి దాస్ కిడ్నాప్ మిస్టరీ పారిజాతం వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు అసలు ప్రశ్నలు మొదలయ్యాయి. జ్యోత్స్న చేసిన పనికి పారిజాతం ఏం చేయబోతుంది? ఇంట్లో అందరికీ నిజం చెప్తుందా, లేక తన కొడుకు ప్రాణాల కోసం మళ్ళీ జ్యోత్స్నకు లొంగిపోతుందా? దీప నిజంగానే తన కడుపులో బిడ్డను త్యాగం చేస్తుందా? కార్తీక్ దీన్ని ఆపగలడా? దశరథికి నిజం తెలిస్తే సుమిత్ర రియాక్షన్ ఎలా ఉంటుంది? నాకైతే అనిపిస్తోంది పారిజాతం అంత సులభంగా జ్యోత్స్నని వదలదు. ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ వేస్తుంది. అలాగే కార్తీక్ దీపని కాపాడటానికి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాడు. రేపటి ఎపిసోడ్లో కాంచన రియాక్షన్, దీప నిర్ణయం కీలకం కాబోతున్నాయి. ఇదండి ఇవాల్టి కార్తీక్ దీపం 2 ఎపిసోడ్ పూర్తి రివ్యూ. పారిజాతం జ్యోత్స్నని కొట్టడం మీకు ఎలా అనిపించింది? భలే కొట్టింది అనిపించిందా? అయితే ఈ కామెంట్ సెక్షన్లో సూపర్ పారు అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ సీరియల్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ రివ్యూ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.